హైబ్రోస్ తెలుసండి మీకు? హైబ్రోస్ హైబ్రోస్ అంటే ఇవి. ఇవి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి చిన్న చిన్న ఫంక్షన్లకి, పండగలకి హైబ్రోస్ చేపిస్తున్నారు. హైబ్రోస్ చేపించడం వల్ల ఉపయోగం ఏంటండి? దేవుడిచ్చిన అందమే కదా, ఇది మనం తయారు చేసుకున్నది కాదు కదా. ఇప్పుడు ఐబ్రోస్ చేపిస్తేనే మన అంక చూస్తారా, లేకపోతే చూడరా? ఎవరో గడ్డి తింటున్నారని మనం తింటామా? దానివల్ల ఎఫెక్ట్ ఏంటో చెప్పనా? దానికి ఒక థ్రెడ్ వాడతారు, నైలాన్ థ్రెడ్ అంటారు దాన్ని. అది ప్లాస్టిక్తో తయారై ఉంటుంది. అవి చేయటం వల్ల గబిక్కున ఏమన్నా తేడా వచ్చిందా, ఈ హెడ్ మొత్తం చర్మం మొత్తం ఇలా ఊడిపోద్ది అనమాట. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరన్నా కొంచెం ఆదమరిచి చేసేటప్పుడు థ్రెడ్ ఏమన్నా తేడా వచ్చిందంటే మొత్తం ఇదంతా హెడ్ మొత్తం లెగిసిపోద్ది. అది చేయటం, ఐబ్రోస్ చేయటం వల్ల కొన్ని రోజులకి స్కిన్ ఎలర్జీ వస్తుంది. స్కిన్ ఎలర్జీ, ర్యాషెస్ వస్తాయి. ర్యాషెస్ అంటే ఎర్రగా కందిపోతుంది. ఇక్కడ చేసి చేసి కొన్ని సంవత్సరాలు చేసి పెంచుకుంటా వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్, పీసీఓడి, షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోకూడదు. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి ఒక్కళ్ళకి వాడిన థ్రెడ్ 5గురికి ఉపయోగిస్తారు. అది తెలుసా? ఆ థ్రెడ్ వాళ్ళు ఎవరికి ఏ జబ్బు ఉంటుందో తెలియదండి. గబిక్ని హెచ్ఐవి వాళ్ళు రావచ్చు, టీవీ పేషెంట్లు రావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తారు. మనం చెప్పలేము ఎవరు వస్తారు. ఆ బ్యూటీ పార్లర్ వాడేవాళ్ళు ఒకే థ్రెడ్ 5గురికి ఉపయోగిస్తారు. ఎందుకనంటే వాళ్ళకి మనీ సేవ్ అవ్వడానికి, మెటీరియల్ తక్కువ రేటుకు కొనడానికి